హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు ఆగస్ట్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, అందరికీ కూడా చిన్న అప్డేట్ ఏంటి అంటే మన యాప్లో మరి ఆగస్ట్ 15 సందర్భంగా భారీ ఆఫర్స్ అయితే లాంచ్ చేశామండి. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని పోటీ పరీక్షలకు ఒకసారి చూడండి. టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వారు. క్వశ్చన్ చూద్దాం ఇంగ్లీష్లో. హూ రీసెంట్లీ టుక్ ఓవర్ యాజ్ ఎ డైరెక్టర్ ఎట్ ద సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CMFRI? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డాక్టర్ గ్రిన్సన్ జార్జ్ అండి. డాక్టర్ గ్రిన్సన్ జార్జ్. వివరాలు చూద్దాం. డాక్టర్ గ్రిన్సన్ జార్జ్ ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో అతను CMFRIలో సముద్ర జీవ వైవిధ్యము మరియు పర్యావరణ పరిరక్షణ లేదా పర్యావరణ నిర్వహణ విభాగానికి నాయకత్వము వహించారు మరియు ఢాకాలోని సార్క్లో సీనియర్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్గా కూడా పనిచేశారు. వృత్తిపరమైన నేపథ్యము: డాక్టర్ జార్జ్ అనుభవజ్ఞుడైన మత్స్య పరిశోధకుడిగా 2 దశాబ్దాలకు పైగా అనుభవం తెచ్చాడు. అతని నైపుణ్యము మత్స్య వనరులు నిర్వహణ, సముద్ర జీవ వైవిధ్యము, పర్యావరణ నిర్వహణ, మత్స్య సముద్ర శాస్త్రము, రిమోట్ సెన్సింగ్ మరియు వాతావరణ మార్పులలో విస్తరించింది. నెంబర్ 2 చూద్దాము. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇటీవల 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఇక్కడ నిర్వహించారు. వేర్ వాజ్ ద 14th ఇండియా వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్స్ హెల్డ్ రీసెంట్లీ టు స్ట్రెంగ్థెన్ బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. వివరాలు చూద్దాం. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. కీలక చర్చల్లో సైబర్ సెక్యూరిటీ మరియు మిలిటరీ మెడిసిన్ వంటి కొత్త సహకార రంగాలు ఉన్నాయి. శిక్షణ మార్పిడిని మెరుగుపరచడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేయడంతో ముగుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల తన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ని 2024లో భారతదేశ స్థానం ఎంత? ఎవరు విడుదల చేశారండి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం recently released its travel and tourism development index and ranking India's position in 2024. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 39 అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల తన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ని 2024కి విడుదల చేసింది. ఇది గ్లోబల్ టూరిజం ల్యాండ్స్కేప్లో భారతదేశం యొక్క స్థితిని సమగ్రంగా అంచనా వేసింది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 మొత్తం ర్యాంకింగ్ మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ అండి, తర్వాత స్పెయిన్, జపాను, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, చైనా, ఇటలీ, స్విట్జర్లాండ్. 39వ స్థానంలో భారతదేశం నిలవడాన్ని చూడవచ్చు. ఇటీవల అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారు నివేదికలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశము 8వ అతిపెద్ద వ్యవసాయ ఎగుమతిదారుగా ఉంది. India is the largest agricultural exporter in the world in the recent International Exporter of Agriculture Products Report. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 8వ స్థానంలో ఉంది. 2023లో భారతదేశము ప్రపంచవ్యాప్తంగా 8వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా కొనసాగుతుంది. అయితే భారతదేశ వ్యవసాయ ఎగుమతులు 2025లో $55 బిలియన్ నుండి $51 బిలియన్ పడిపోయినాయి. అనేక ఇతర ప్రముఖ దేశాలు కూడా తమ వ్యవసాయ ఎగుమతుల్లో తగ్గుదలను చూసిన సమయంలో ఈ క్షీణత సంభవించింది. గ్లోబల్ ఎగుమతి పోకడలు చూసినట్లయితే మొదటి 10 వ్యవసాయ ఎగుమతి దేశాలలో కేవలం 3 మాత్రమే 2023లో తమ ఎగుమతుల్లో వృద్ధిని సాధించాయి. బ్రెజిల్ వ్యవసాయ ఎగుమతులు 6% పెరిగి $157 బిలియన్లకు చేరుకున్నాయి. యూరోపియన్ యూనియన్ వ్యవసాయ ఎగుమతులు 5% పెరిగి $836 బిలియన్ చేరుకున్నాయి. థాయిలాండ్ అగ్రికల్చరల్ ఎగుమతులు 0.2% పెరిగాయి. అయితే ఇది మొదటి 3 ఎగుమతిదారులలో ఒకటి కాదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసము ప్రధాన వ్యోమగామిగా ఎంపికైన భారతదేశ వ్యోమగామి పేరేంటి?
Which Indian astronaut has been selected as the lead astronaut for the upcoming mission to the International Space Station ISS? ఎవరండి? ఆప్షన్ ఏ కెప్టెన్ హరీష్ శుక్లా గారు. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం ప్రకటించింది. అనూహ్య పరిణామాల్లో ఆయన అనూహ్య యాత్ర చేపట్టలేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను ఎంపిక చేసింది. ఈ మిషన్ను అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 6. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ స్మారకార్థం ఆగస్టు 7-8 తేదీలలో నిర్వహించే తొలి అంతర్జాతీయ సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనున్న నగరము? Which city will host the first international conference to be held on August 7 and 8 to commemorate the father of Green Revolution, MS Swaminathan? ఆప్షన్ డి, చెన్నైలో అండి. ప్రఖ్యాత శాస్త్రవేత్త, దేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ స్మారకార్థము ఈ నెల 7-8 తేదీల్లో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్స్ విజన్ ఫర్ అన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించున్నారు. మరి ఇందులో చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యాలయం వేదికగా నిలవనుంది. తొలి రోజు సదస్సు ప్రారంభోపన్యాసకులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ రూపొందించిన ఇంపాక్ట్ రిపోర్ట్ 2023-24 ఆయన ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వము అందించనున్న కిట్ పేరేంటి? ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కిట్ దట్ ద గవర్నమెంట్ విల్ రిలీజ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గీతా వర్కర్స్ ఇన్ తెలంగాణ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాటమయ్య రక్షణ కవచ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచ్ మోకులను పంపిణీ చేయనుంది. ఈ నెల 5న స్టార్ట్ అయ్యే స్వచ్ఛధనము కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ్ మోకులను మోకులు అంటే ఏం లేదండి, వారు ఉపయోగించేటువంటి పనిముట్లు అండి. సో తాటి చెట్లు ఎక్కడానికి ఉపయోగించేటువంటి సాధనాలు ఉంటాయి కదా, వాటిని మొత్తం 100 నియోజకవర్గాల్లో 10,000 కిట్లను పంపిణీ చేయనున్నట్లుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరగనుందని చెప్పారు. దీనికోసం ఇటీవల బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. గత నెల 14న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో గీత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కాటమయ్య రక్షణ కిట్లను ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ నర్తకి యామిని కృష్ణమూర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. ద ఫేమస్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి హూ డైడ్ రీసెంట్లీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్. భరతనాట్యం, కూచిపూడి రెండింటిలో కూడా చాలా ఫేమస్ అండి. మరి రెండింటిలో ప్రసిద్ధి చెందిన యామిని కృష్ణమూర్తి గారు 84 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె కాసేపటి క్రితం ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఏపీలోని మదనపల్లెలో 1940లో జన్మించిన ఆమె దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు కూడా వీరు అందుకున్నారు. అడిషనల్ క్వశ్చన్స్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న హమాస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అ హమాస్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్? ఆప్షన్ ఏ మిలిటెంట్ పాలస్తీనియన్ గ్రూప్ అండి ఇది హమాస్. ఓకేనా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్లీ? ఆప్షన్ బి, ప్రీతా సుడాన్ గారు. ఇటీవల ఏ దేశం సప్లై చైన్ కౌన్సిలింగ్ వైస్ చైర్గా ఎన్నికైంది? రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ వైస్ చైర్ ఆఫ్ ది సప్లై చైన్ కౌన్సిల్? ఆప్షన్ ఏ, భారతదేశము. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సమావేశంను ఏ దేశం నిర్వహిస్తుంది? విచ్ కంట్రీ హోస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనమిస్ట్స్? ఆప్షన్ డి, భారతదేశము. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ని ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ 2.0 పోర్టల్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, విద్యా మంత్రిత్వ శాఖ.
సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఎవ్రీవన్. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో, 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే.